చాలా తెలివిగా ఆర్గనైజ్ అవుతారు మిత్రులారా. మనం సోషల్ మీడియాలో చూస్తాం, రవీంద్ర నాయక్ ఇంటర్వ్యూలు చూసినాం, ఇవాళ సంజీవ్ నాయక్ ఇంటర్వ్యూలు చూసినాం, రాముల్ నాయక్ ఇంటర్వ్యూలు చూసినాం. ఒకడేమంటాడంటే ఆదివాసుల్లా బొచ్చు కూడా బీకలేడంటాడు. ఇంకొకటి అంటాడు కదా, మీ తాతలు దిగొచ్చినా కానీ లంబాడి ఎస్టీ జాబితాలోకి వెళ్ళి తీసేసుడు ఎవరి తరం కాదంటాడు. ఇంకొకడు ఏమంటాడు, తెలంగాణలో 60 ఎమ్మెల్యే స్థానాలలో మేము ఇవాళ 60 లక్షల జనాభా ఉన్నాం, అవసరమైతే మేము కాంగ్రెస్ను బడగొడతాం, బీఆర్ఎస్ను లేపుతాం, బీఆర్ఎస్ సపోర్ట్ చేయకుండా బీఆర్ఎస్ను బడగొడతాం, బీజేపీని లేపుతాం, అంతిమంగా మా చేతిలో ఓట్లున్నాయి, మీ జనాభా పిరికెడంతా మాత్రమే ఉన్నది, మీరు ఏం బీకలేరని మాట్లాడతారు. మరి దీన్ని మనం ఒప్పుకుందామా? నువ్వు 60 లక్షల జనాభా ఉన్నది వాస్తవమే, నీ చేతిలో ఓట్లున్నది వాస్తవమే, నీ చేతిలో ఆర్థిక బలం ఉన్నది వాస్తవమే, నీ చేతిలో రాజకీయ బలం ఉన్నది వాస్తవమే, నీ చేతిలో ఇవాళ అంగబలం ఉన్నది వాస్తవమే. కానీ చరిత్రలో ఆదివాసీల పోరాటాలు ఎక్కడ కూడా ఓడిపోలేదనే నిజం నుంచి పుట్టిందే ఈ జెండా మిత్రులారా. ఇవాళ మనకు తెలుసు, ఇవాళ 60 లక్షల జనాభా అంటాడు కదా. మన దాదాలు కోయ దాదాలు ఉడువుల శికారు పోయినప్పుడు ఒక పుట్టకు 60 కణాలు ఉంటాయి. ఎన్ని కణాలు ఉంటాయి? 60 కణాలు ఉంటాయి. 60 కణాలలో ఉడువు ఎక్కడ దాగి ఉన్నది అనేది ఎవరికి తెలియదు. అప్పుడు 4 రొట్ట మండలు తీసిందంటే కణాలు కొడతా ఉంటాడు, ఏ కణంలో ఉడువు ఉన్నదో కనుగొనడానికి. అది కనుగొన్న తర్వాత ఆ కణానికి నిప్పు రాజేసి కొడితే పొగ నుంచి ఉడి వెళ్తుందా వెళ్ళదా? నీ 60 లక్షల జనాభాని బిడ్డ రాజస్థాన్ మహారాష్ట్ర పట్టేదాకా తరిమి కొడతామనేది కూడా పిలుపునిస్తున్నాం. ఎక్కడ కూడా మనం భయపడేది లేదు మిత్రులారా. శాంతియుత పోరాటంలో 2వ దశ పోరాటం ఉంటుంది. 12 కూడా పోరాటం ఇవాళ భారత రాజ్యాంగంలో ఒక 5వ షెడ్యూల్నే తీసుకొచ్చింది. 18 రాష్ట్రాలలో ఇవాళ 5వ షెడ్యూల్ అమలు ఉన్నది. మరి ఆ గోండు బిడ్డలు నువ్వు నీ 60 లక్షల మంది సరిపోతారా మాకి? ఇవాళ బిర్సా ముండా పోరాటం చూసుకున్నా, సోయం గంగుల పోరాటం చూసుకున్నా, ఆదిలాబాద్లో 1000 ఊర్ల మర్రికి ఏనాడిన రామ్జీ గోండ్ చరిత్ర చూసుకున్నా, 1000 మంది గోండులను సజీవంగా ఉడితీసి నిర్జీవులు చేసినా కానీ రామ్జీ గోండ్ చచ్చిపోయిన తప్ప తన గోండు జెండాను మాత్రం వదిలిపెట్టలేదు మిత్రులారా. అంటే నువ్వు ఆ పోరాట వీరులకే పోరాటం ఏదో చెప్తావా? ఆ వారసత్వం పంచుకున్న బిడ్డలకే ఇవాళ నువ్వు ఏం బీగుతారని నువ్వు మాట్లాడతావా? బిడ్డ బొచ్చు బీగుడు కాదు. అశ్వారావుపేటలో డిక్లేర్ చేసినాం. ఏం చేసినాం? మేడారం సమ్మక్క జాతరలో గుండు గీకాలంటే చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఏడ్చేటప్పుడు ఏం చేస్తాం? పంగల సందులో తలకాయ పెట్టి నున్నగా గీకుతాం. దొరక బట్టి పంగల సందులో తలకాయ పెట్టి మొండి కట్టుతో గీకి వీడు రాజస్థాన్ మహారాష్ట్ర వండుకుంటూ పోరాట వారసత్వం ఉన్నది మనకి. ఆ పోరాట వారసత్వాన్ని పదును పెట్టే యువత రావాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజ మైదాన ప్రాంత సమాజానికి కూడా మేము విన్నవిస్తున్నాం మిత్రులారా. ఆల్రెడీ మేము ముడిగినాం, మా కొంప ముంచిళ్ళు, మా గోస పంచుకున్నారు, మమ్మల్ని నాగం చేసిండ్రు. తర్వాత మీ సంగతే చూస్తారు లంబడోలు మిత్రులారా. కొంతమంది మాట్లాడుతారు మైదాన ప్రాంతంలో, కొంతమంది ఏం మాట్లాడుతారంటే తెగల మధ్యలో సిచ్చేందుకయ్యా, వర్గీకరణ చేసుకోవచ్చు కదా, మీరందరూ ఒకటే కదా అంట. అరే వాళ్ళతో కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు, ఆయన గుడి అనుకున్న తండాకి సంబంధం లేదు, వాడు మా అయ్యకు పుట్టినోడు కాదు, అవ్వకు పుట్టినోడు కాదు, నువ్వెట్లా డిక్లేర్ చేస్తారో భయ్ వర్గీకరణని? బరాబరిగా లంబాడీ లిస్ట్ నుంచి తొలగించాల్సిందే.
ఇవాళ మహారాష్ట్ర బీసీ, ఛత్తీస్గఢ్ ఎస్సీ, రాజస్థాన్ ఓసీలుగా ఉన్న లంబాడీలు అసంఖ్యాకంగా తెలంగాణకు వచ్చి లక్షలాదిగా ఇవాళ తెలంగాణలోకి చేరి ఇవాళ మీకు ప్రమాదంగా మారిండ్రు. విచిత్రం ఏంటంటే భారతదేశంలో ఎక్కడ కూడా ఉండదు. 10 రూపాయల టికెట్ 15 రూపాయల ప్రయాణంలో ఎస్టీలు అయిపోతారు. మహారాష్ట్ర బళ్ళారాల ట్రైన్ ఎక్కితే ఆదిలాబాద్ కాగజ్నగర్ 15 నిమిషాలు 10 రూపాయల టికెట్. ఆ టికెట్ ఒంటలో కూడా తెలియదు ఇంకా లంబడోళ్ళు చాలా ఉంటారు వాళ్ళు. అగో ఆ రకంగా వచ్చిన వలస. మా అరెం బాబురావు సార్ అంటే డేటా మాట్లాడుతూ ఉంటాడు. 1971లో 1,32,000 ఉన్న జనాభా 2025 వరకు నువ్వే మాట్లాడుతున్నావు 60 లక్షలు ఉన్నామని. మరి పంది పిల్లలు కంటే కూడా అంత జనాభా పుట్టారు. మరి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిన ప్రశ్నిస్తాను. ఒక తల్లి ఒక స్త్రీమూర్తి ఒక బిడ్డకి జన్మనియ్యాలంటే 4,000 క్యారీల నొప్పుల్ని మోయాల్సి వస్తుంది. నువ్వు చెప్పిన జనాభా ప్రకారం ఒక లంబాడ తల్లికి 70 మంది కొడుకులు పుట్టాల సాధ్యం అవుతుందా? 70 మందిని 71 లెక్కల ప్రకారం 70 మందిని కంటే ఇవాళ 60 లక్షల జనాభా వస్తుంది. సాధ్యం అవుతుందా? మరి సాధ్యం కానప్పుడు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎగిరేసిల్లాట. అట్లా మేము వలస రాలేదు. గోండులే వలస వచ్చిళ్ళు మహారాష్ట్ర నుంచి వెళ్ళి, కోయలు వలస వచ్చిళ్ళు భద్రాచలం నుంచి వెళ్ళి. ఇగో ఈ రకంగా ఇవాళ మొత్తంగా కూడా మ్యానిప్లై చేసి ఇవాళ సమాజాన్ని పక్కదో పట్టే కార్యక్రమాలు లంబాడీలు చేస్తారు. మొన్న మార్వాడి గోబ్యాక్ ఉద్యమం చేసినాం. మార్వాడి గోబాకి ఉద్యమంలో మరి మీరెట్టున్నారు లంబాడీలు? మార్వాడీల వైపు లేరా? మార్వాడీల సపోర్ట్ చేయలేదా? మరి వీరెట్ల తెలంగాణలో అవుతారు? వీరెట్ల తెలంగాణలో అవుతారు? వాళ్ళ పర్షియా నుంచి వెళ్ళి ఈజిప్ట్ నుంచి వచ్చిన తెల్లతోలు లంబాడీలు ఆఫ్ఘనిస్తాన్లో గోర్ అనే ప్రాంతం నుండి గోర్ నుంచి వెళ్ళి గోరు బంజారాలుగా ఢిల్లీ పరిసర ప్రాంతాలకు వచ్చి ఢిల్లీ సుల్తాన్ల దగ్గర చాకిరీ చేసి ఢిల్లీ సుల్తాన్లని మొఘల్ సామ్రాజ్యాధిపతులు అక్బర్ కొట్టిన తర్వాత అక్బర్తో దక్షిణ భారతదేశం వైపు ఉన్న ఇక్కడున్న రాజ్యాలని కొల్లగొట్టడానికి అక్బర్ సైన్యాలకు మొఘల్ సైన్యాలకు సపోర్ట్ ఉండి ఇక్కడున్న స్థానిక రాజుల్ని దక్కన్ పీఠభూమిలో ఊతకోత కోసుకుంటూ వచ్చిన క్రూరమైన జాతి ఇవాళ లంబాడ జాతి. ఇవాళ నువ్వు సపోర్ట్ చేస్తావా? తెలంగాణ మైదాన ప్రాంతం సపోర్ట్ చేస్తుందా ఇవాళ లంబాడీలకి? ఇవాళ టీవీలలో కూర్చొని వాళ్ళు మాట్లాడతారు. ఎంత హీనమైన చరిత్ర అంటే మొఘల్ సామ్రాజ్యం అక్బర్ నుంచి ఔరంగజేబు దాకా, ఔరంగజేబు ద్రవిడ సమాజాలపైన ఎట్లా దాడి చేసిలో మనం మొన్న చేవాసిన మనం చూడలేదా? చేవాల ఛత్రపతి శివాజీ కొడుకుని ఎంత క్రూరంగా హింసించిండు ఔరంగజేబు. అగో ఆ ఔరంగజేబు సైన్యానికి మద్దతుగా నిలబడి దక్షిణ భారతదేశాల మూలాన్ని చిత్రం చేసిన లంబాడీల వైపాయిల తెలంగాణ సమాజం ఉండేది. ఇవాళ తీజ్ ఉత్సవం తెలంగాణలో ఉన్నదా? తెలంగాణ మైసమ్మ ఉంటుంది, ముత్యాలమ్మ ఉంటుంది, ఎర్రమ్మ ఉంటుంది. ఆ తెలంగాణకు అనుసంధానంగా మా కోయలలో కూడా ఉంటుంది. ఇవాళ తెలుగు కోయ భాష ద్రవిడ లింగ్విస్టిక్ నుంచి వస్తాయి. మరి ఇవాళ లంబాడీలు తీజ్ పంటలుగా వాడే గోధుమలు తెలంగాణలో పండుతాయా? గోధుమలు తెలంగాణలో పండుతాయా? మరి పండనప్పుడు తీజ్ ఉత్సవాలు వచ్చే గోధుమలు ఇవాళ తెలంగాణ నేటివి ఎట్లయినా అని ఇవాళ మనం అడగవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజాన్ని బరాబరుగా అడగవలసిన అవసరం ఉన్నది. గోధుమలు ఎక్కడ పడుతాయి? ఇండస్ట్రియల్ సివిలైజేషన్లో పడుతాయి గోధుమలు. మరి తెలంగాణలో తీజ్ పండుగ తెలంగాణ నేటివ్ ఫెస్టివల్ ఎట్లయితుంది? ఇవాళ గోర్బోలి అనే భాష నుంచి వచ్చిన లంబాడా భాష సంస్కృతానికి ఇవాళ హిందీకి అతి సన్నిహితంగా ఉంటుంది. మరి ఇవాళ లంబాడీ భాషకు సంబంధం ఉండదు, తెలంగాణకి యాసకి సంబంధం ఉండదు, ఏషానికి సంబంధం ఉండదు, పండుగకి సంబంధం ఉండదు. కానీ తెలంగాణ సమాజం మాత్రం తెగల మధ్యలో సిచ్చాట, లంబాడీల వైపు నిలబడుతుందట. తెలంగాణ సమాజం బరాబరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మిత్రులారా మీరు ఒకటి గమనించండి. కొంతమంది నాకు రిపోర్ట్ కొన్ని పంపినరు. లంబాడీల వలసల మా మహబూబాద్ జిల్లా గూడూరులో ఆగబోయిన నిర్మించిన ఒక గూడెం ఉంటుంది. దాన్ని ఏజీ తండా చేసేసిండ్రు. ఆగబోయిన మా బండాలోది ఏజీ ఇంగ్లీష్ అయిపోయి తండా అయిపోయింది. ఇగో ఈ రకంగా గూడెలన్నింటినీ ఖాళీ చేసి ఇవాళ తండాల పేర్లు పెట్టుకున్నారు. తెలంగాణ రెవెన్యూ డెమోగ్రఫీలో ఎక్కడన్నా తండా ఉన్నదా? ప్రభుత్వాలకు తెలియదా? తెలంగాణ రెవెన్యూ గెజిట్లో ఉంటే ఏముంటాయి? నిజాం రెవెన్యూ గెజిట్లో తెలంగాణ గ్రామాలు ఉంటాయి.
తదుపరి 5th షెడ్యూల్ భూభాగంలో కొమరంభీ పోరాటం తర్వాత షెడ్యూల్ గ్రామాలు ఉంటాయి. కానీ ఇవాళ డెమోగ్రఫీలో కొత్తగా 80 తర్వాత ఏం యాడ్ అవుతాయి? తండాలు యాడ్ అవుతాయి. కొన్ని వేల తండాలు ఇవాళ తెలంగాణకు వచ్చిన సంగతి రాజకీయ పార్టీలకు తెలవదా? రాజకీయ ప్రభుత్వాలు నడిపే ప్రతినిధులకు తెలవదా? ఆ వలస పైన ఇవాళ మాట్లాడాలంటాను. ఆ వలస వచ్చి ఆదివాసుల్ని యాగం చేసే విధానం పైన మనం మాట్లాడాలంటాను. ఆ వలసలు అరికట్టాలనేది మనం ప్రధానంగా ఈ సభ నుంచి విన్నవిస్తున్నాం. ఈ రకంగా లంబాడీలు ఇవాళ ఎక్కడికక్కడ పాతకపోయి ఆదివాసులకు మొత్తంగా కూడా బతుకునిచ్చే పరిస్థితులు లేదు కాబట్టి ఇవాళ మనం ఇక్కడ సమావేశమైన మిత్రులారా.